బే ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఈరోజు ఫ్యామిలీ నైట్. అసలు ఎంతమంది వచ్చారంటే మన తెలుగు వారు అంతమంది వచ్చారు. మనతో పాటు స్పెషల్ గెస్ట్ సుమా కనకాల గారు మాతో ఉన్నారు. నమస్కారం. వెల్కమ్ టు బే ఏరియా అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ టు బే ఏరియా. నేను దగ్గర ఒక 8 సంవత్సరాల తర్వాత వస్తున్నాను బే ఏరియాకి. చాలా సంతోషంగా ఉంది. నిన్న డాలస్ లో ఉన్నాను. అక్కడ అలా వేడి నుంచి ఇలా ఎయిర్పోర్ట్ లోకి దిగి బయటికి రాగానే చల్లగా గాలి తగిలింది ఇక్కడ. మీరు యూఎస్ టూర్ ఎట్లుండేనండి? చాలా బాగా జరుగుతుందండి. స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా మళ్ళీ న్యూయార్క్ వెళ్తున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ లో చూశాను, ఎక్కడ చూసినా సుమ గారే. అవునండి, నేను అలా చేశాను. కొంచెం ఆల్గోరిథం ని నేనే కొంచెం కన్ఫ్యూజ్ చేశాను. ఓకే. మీరు అంటే స్టేజ్ పైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. తర్వాత ఒకటేమైనా పంచులు, నవ్వులు ఉంటాయి కదా! సో, ఆ ఎనర్జీ లెవెల్స్ ఒకటే విధంగా ఉంటది. దానికి ఏమైనా సీక్రెట్ ఉందంటారా? మన ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అని అనుకోవడమే. అంతే. అవునండి, అలా అనుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం టైర్డ్గా ఉన్నాం అని అనుకుంటూ ఉంటే టైర్డ్గానే ఉంటాం. అదే మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటే హ్యాపీగానే ఉంటాం. సో, మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారు కదా! మీరు ఇంట్లో కూడా యాంకరింగ్ చేసే విధానం ఏమైనా ఉంటదా? లేదండి, ఇంట్లో చేయను, ఎందుకంటే పేమెంట్ రాదు కదా. సో, ఇంట్లో చేయను. నేను ఓన్లీ బయట మాత్రమే చేస్తాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్ చెప్పండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్ రేపు న్యూయార్క్కి బయలుదేరడం. అంతే. యా, అంతేనండి. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్సే ఉంటూ ఉంటాయి నాకు. ఏ రోజు ఆ రోజే ప్రాజెక్ట్. ఓకే. ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ని తయారు చేశాం కదా, మా అబ్బాయి మా అమ్మాయి. దాని తర్వాత ఇంక వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ప్రాజెక్ట్. లాస్ట్ క్వశ్చన్ అండి. స్పెషల్ ఎనీథింగ్ మెసేజ్ అంటే చూస్తున్న వ్యూయర్స్‌కి, టీవీ నైన్ వాళ్ళకి, ఏరియాలో ఉన్న వాళ్ళకి, అందరు తెలుగు వాళ్ళకి ఎనీ మెసేజ్? అయ్యో, మెసేజ్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, మీకు తెలుసు నేను చాలా చిన్నదాన్ని, యూత్ అని. సో జస్ట్ దట్ మీరందరూ భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. అయినా సరే మన సంస్కృతి మన సంప్రదాయాలు మర్చిపోకుండా, మీరే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి కూడా నేర్పిస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేస్తారు కదా! వాళ్ళ గురించి చెప్పండి. ఎస్, బే ఏరియా తెలుగు అసోసియేషన్ వెరీ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ అసోసియేషన్ అండి. ఇక్కడ వాళ్ళు ఏదైనా సరే చేపట్టారంటే అది 100% సక్సెస్ అవుతుంది. రకరకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ని చేయడం మాత్రమే కాకుండా లోకల్ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ దే డూ అ లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్. వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ బే ఏరియా తెలుగు అసోసియేషన్. చిత్ర, మీరు మీ ఫేస్ లోనే కనిపిస్తుంది ఎంత ఎంజాయ్ చేశారో ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. యా, మేము ప్రతిసారి బాటా ఈవెంట్స్ కి వస్తామండి. ఈసారి సుమా గారిది మళ్ళా వచ్చింది. మొత్తం ఫ్రెండ్స్ అందరితో పాటు కలిసి వచ్చాము. మాకెప్పుడు దీనికి మేము డిప్రెస్ అవ్వము, ఫుల్ గా ఎంజాయ్ చేసి వెళ్తాము. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే, తన బర్త్డే చేయడానికి వచ్చాము. అలాగే మొత్తం బే ఏరియాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. సుమా గారు కూడా స్పెషల్ విషెస్ చెప్పారు తెలుసా? స్పెషల్ విషెస్ చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ. మనతో పాటు మగవైన్ స్టైల్ తను జాను ఉన్నారు. జాను కూడా ఎట్లా ఎంజాయ్ చేశారు? సుమా కనకాలది ఎట్లా ఎంజాయ్ చేశారు చెప్పండి. చాలా బాగుందండి. బాటా వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ సుమ గారు యాజ్ యూజువల్ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. యా, ఇట్స్ వెరీ నైస్ షో. దివ్య చెప్పండి. అందరు ప్రతి ఒక్కరు బాగుంది ఫుడ్ అంటున్నారు. ఏమేమి అరేంజ్ చేశారు? ఈ రోజు మేము బాటా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన సుమా కనకాల షోకి అమోఘం ఇండియన్ క్యూజిన్ నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేసామండి. సో ఆల్మోస్ట్ 200 to 300 పీపుల్కి అరేంజ్ చేసాం ఇక్కడ. సో ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ బాటా ఫర్ చూసింగ్ అమోఘం. మీకేం నచ్చింది? నాకైతే కరివేపాకు కోడి ఫ్రై అదిరిపోయింది అసలు. యా, అండ్ ఐ ఆల్వేస్ యా చికెన్ బిర్యానీ సూపర్ ఉంది.